ఏరా డైరెక్టర్ డ్రైవర్ కావాలన్నాడు ఎక్కడా? అడుగు వచ్చేసాడు సార్. ఇతనా? అవును సార్. బండి బాగా తోలుతావా? బాగా తోలుతాను సార్. ఎన్ని సంవత్సరాలు 5 తోలుతావు? సంవత్సరాలుగా సార్. 5 సంవత్సరాల నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడెక్కడ తోలేవు? పాడేరు, అరకలోయ సార్. అంతా కొండ ప్రాంతాల్లో తోలేడరా? ఇప్పుడు నువ్వు బండి తోలేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ఏం ప్రాబ్లం రాదు సార్. బండి పోతూ ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ఇంతవరకు ప్రాబ్లం వచ్చిందే లేదు. ఎలా అంత కన్ఫర్మ్ గా చెప్పగలవు? వాళ్ళ ఆయన దుబాయ్లో కదా ఉన్నాడు. నువ్వు దేని గురించి చెప్తున్నావు? పక్కింటి ఆర్టీ గురించి. అయితే నీ కార్ తోలని రాదా? నాకు సైకిల్ తోడమే తెలీదు. ఏరా డైరెక్టర్ ఇంటికి డ్రైవర్ కావాలంటే వీడిని తీసుకొచ్చావే, ఈడు అక్కడికి వెళ్ళి ఏం తోలుతాడో ఏంటో. రేపు సరిగా 5 గంటలకి ఈ ప్లేస్కి వచ్చేసాయి. నేను నా ఫ్రెండ్ నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాం. నాకు ఇదే టైంకి వేరే అపాయింట్మెంట్ ఉంది అరుణ్. నో 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 ఎక్స్క్యూజ్. రావాలి రావాలి రావాలి. ఓకే. హాయ్. తర్వాత చదువుకుంది కానీ ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. ఏంటి? రేపు 5 గంటలకి షార్ప్ గా నా వుడ్బీని నీ ఆఫీస్కి రమ్మని చెప్పాను. రియల్లీ? ఆశ్చర్యంగా ఉందరా. రేపు అదే టైంకి నా వుడ్బీని నా ఆఫీస్కి రమ్మన్నాను. నేనే నీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను. నేనేం అనుకుంటున్నానో అదే నువ్వు అనుకుంటున్నావు. సరే, నా గురించి నీ వుడ్బీ దగ్గర ఏమైనా చెప్పావా? రే, నేను తనతో మాట్లాడలేదురా. వాళ్ళ అమ్మా నాన్నతోనే మాట్లాడుతున్నాను. వాళ్లే తనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే గణేష్, రేపు 5 గంటలకి. సీయురా. బాయ్ బాయ్. సిమెంట్ లోడ్ వచ్చిందా? అవును, సాయంత్రంలోగా రావాలి. హరిత 1 సెకండ్. ఐ విల్ కాల్ యూ బ్యాక్. హరిత, టైం అయింది. నేను చెప్పిన చోటుగా వెళ్తున్నా. సారీ డాడీ, నాకు ఈ రోజు ఇంకో అపాయింట్మెంట్ ఉంది. రేపు తప్పకుండా వెళ్తాను. ప్లీజ్ నేను డాడీ. ప్రామిస్ చేశాను. సారీ సారీ సారీ. బాయ్ నాన్న. ఏంట్రా ఇంకా రాలేదు? తెలియట్లేదే. టైం అయిపోతుంది. షెట్, ఇద్దరు ఒకేసారి వస్తారు, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. 5 గంటలకి రమ్మన్నాను, ఇంకా రాలేదేంటి? హాయ్. She is my lover. గణేష్, చెప్పాను కదా, హరిత, ఐ మీన్ నా వుడ్ బి. హరిత, గణేష్ వీడు నా క్లోజ్ ఫ్రెండ్. మాటి మాటికి మీ గురించే చెప్తూ ఉంటారు. మా పెళ్లికి మీరే పర్మిషన్ ఇవ్వాలి. కుదరదని మాత్రం చెప్పకండి, నేను చచ్చిపోతాను. నేను ఎప్పుడు చచ్చిపోయాను. హే, ఏంట్రా డల్ అయిపోయావే? ఏం లేదురా, నీ చాయిస్ చూసి షాక్ అయిపోయాను. గుడ్ చాయిస్. హరిత, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్కి నువ్వు బాగా నచ్చుతావని. గాడ్, టెన్షన్ అయ్యా. నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. హలో గణేష్, నేను రాముని మాట్లాడుతున్నా. హరిత ఫాదర్ని. అదేనండి, మీతో ఈరోజు మా అమ్మని పంపిస్తానని చెప్పాను కదా. ఈరోజు వీలు పడేలా లేదు. ఐఎమ్ సారీ, కొంచెం మిస్ అయింది. మిస్ అయింది? ఎస్, మిస్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. మీరు పని చేయండి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, నేను హరితో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. 1 minute హరిత. ఏంట్రా 5 గంటలైంది, మీ లవర్ ఇంకా రాలేదు? ఆమెకి ఒంట్లో బాగోలేదు, రావటానికి 3 వారాలు పడుతుందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మర్చిపోవద్దు, మీ లవర్ని కూడా నేనే సెలెక్ట్ చేస్తాను. మన ఇద్దరి పెళ్లి ఒకే మండపంలో త్వరలో జరుగుతుంది. ఓకే, బాయ్. అరుణ్, అన్నిట్లో నువ్వే గెలుస్తున్నావు,
కానీ ఈ ఒక్క విషయంలో నేను గెలవనివ్వను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను గెలవను. అరే గణేష్, ఏంట్రా వర్షంలో కూర్చున్నావు? నేనే మెంటలు అనుకుంటే నువ్వు కూడా మెంటలు అయ్యావా? ఇంట్లో ఎవరు లేరా? పద లోపలికి వెళదాం. అరే ఏంట్రా రేయ్, నువ్వు చెప్పింది